సో ఇంత దారుణం అంటే కేసీఆర్ ప్రభుత్వంలో ఎంత దారుణంగా పరిస్థితుల్లో అంతకు మించినటువంటి దారుణాలు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కనబడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. నియో పోలీసులో నిబంధనల విరుద్ధంగా ఈరోజు ఈ కమిటీ మొత్తం డెవలప్ అవుతోంది. అయితే ఈ డెవలప్ అవుతున్న తరుణంలో ఇక మైనింగ్ చేస్తూ ఉన్నారు. మీరు లెఫ్ట్ సైడ్ ఏమో నిర్మాణాలు చూస్తున్నారు, రైట్ సైడ్ ఏమో ఇగో భారీ ఎత్తున మైనింగ్ కంప్లీట్ గా గుట్టలను తొలిచేసి ఆ గుట్టలను కూడా మొత్తం కూల్చేసి ఆ గుట్టలలో వచ్చేటువంటి రాయి ఏదైతుందో ఆ రాయి తోటి ఆ రెడ్ మిక్స్ ప్లాంట్ లో మొత్తానికి అయితే ముడి పదార్థాన్ని తయారు చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. సో మీకు చాలా స్పష్టంగా మీకు అన్ని విషయాలు కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాం మిత్రులారా. సో ఇదంతా తీసుకోవాలంటే ఒక ప్రయత్నం, ఇదంతా 239, 240 సర్వే నెంబర్లు ఇవన్నీ తీసుకొని మొత్తానికైతే హరీష్ రావు క్లియర్ చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? ఇదంతా కూడా రేవంత్ రెడ్డి సంబంధించినటువంటి అల్లుడికి సంబంధించినటువంటి రెడ్ మిక్స్ ప్లాంట్ అది భాగ్యనగర్ మైన్స్ అండ్ మినరల్స్ అని ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు.